నమస్తే. సిజేపీ ఉద్యమం తర్వాత కొత్త ఉద్యమం అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ గా మారిపోయింది. అదే రిజర్వేషన్ హటావో ఆందోళన. మరి దీని వెనుక ఎవరైనా ఉన్నారా? నిజంగా రిజర్వేషన్ల విషయంలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఏమైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిశ టీవీ కూడా రకరకాల యొక్క వాయిస్ కూడా తీసుకునే క్రమంలో ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. వారి యొక్క కూడా వర్షన్ తీసుకుందాం. రిజర్వేషన్ హటావో ఆందోళన దేశంలో ఇప్పుడు అవసరం ఏమైనా ఉందా? 100% లేదు. ఇది ఖచ్చితంగా భారీ కుట్ర. ఇప్పుడు 3% ఉన్న వ్యక్తుల దగ్గర 97% భూమి ఉంది. మరి రిజర్వేషన్ హటావు అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రబుద్ధులు, చదువుకున్నటువంటి ప్రబుద్ధులు, మరి వాళ్ళకు ఉన్నటువంటి 97% భూముల్ని జాతీయం చేయమనండి. అదే విధంగా ఆస్తులన్నింటిని కూడా సమానం చేయమనండి. అసలు రిజర్వేషన్ వద్దు, ఏమీ వద్దు అందరికి. ఇప్పుడు అదే విధంగా ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్ పొందుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కులాలన్నీ తీసేయండి. తీసేసి అందరూ బహుజన ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళ పిల్లని వాళ్ళకి, వాళ్ళ పిల్లని వీళ్ళకి ఇచ్చేయమనండి. రిజర్వేషనే వద్దు. యాజ్ అడ్వకేట్ గా మేము చెప్తున్నాం. ఏమంటారు మిత్రులారా? నేను ఏమంటానంటే ఈ 90% ఉన్నటువంటి 3% ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో, అగ్రవర్ణ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 97% భూములు, 100% భూములు ఉంటే 97% వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి కదా. 100% ఉద్యోగాలు ఉంటే దాదాపుగా అప్పర్ పొజిషన్ లో మొత్తం వాళ్లే ఉన్నారు కదా. అదే విధంగా ఉద్యోగ వ్యవస్థలోని కానివ్వండి, రాజకీయ వ్యవస్థలో అక్కడ వరకు ఎందుకండి 97% ఉన్నటువంటి దళిత బహుజనులు అందరూ ఎక్కడ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎక్కడ, 3% ఉన్నటువంటి 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎక్కడ? మరి ఇప్పుడు ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే క్యాబినెట్ లో ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నారు? అందరూ వాళ్లే ఉన్నారు. ఎంతమంది దళిత మినిస్టర్లు ఉన్నారు? ఎంతమంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు? ఇక్కడ రిజర్వేషన్ అనేదే లేకపోతే ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అక్కడ నిర్ణయించబడినటువంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో తప్ప మిగతా జనరలైజ్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎంతమందిని ఎస్సీలు పెట్టారు, ఎంతమంది బీసీలు పెట్టారు, ఎంతమంది ఎస్టీలు పెట్టారు, ఎంతమంది మైనారిటీలు పెట్టారు? పెట్టరు. ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వబట్టే ఆ మాత్రం ప్రాతినిధ్యం అన్న ఉంటుంది. సో ఇక్కడ రిజర్వేషన్ ఎందుకు అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, భూమి పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా ఎవరైతే అణగారిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఓతం ఇవ్వడం కోసం ఏర్పడింది రిజర్వేషన్. రిజర్వేషన్ వల్ల వచ్చి ఒరిగిపోయేది ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఉద్యోగ వ్యవస్థ ఉంది. అందులో 100 ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, 50% వరకు కూడా రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ మించకూడదు. 50% లోపే. 50% లోపు అంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అనేది బీసీలలో ఉంది, తర్వాత ఏబిసిడి ఎస్సీలలో ఉంది, ఇప్పుడు ఎస్టీలలో కూడా త్వరగా రాబోతుంది. వీళ్ళందరికీ చూసుకుంటే దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల ప్రకారం మీరు అక్కడి వరకు ఎందుకు 2019లో జరిగినటువంటి రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డునే చూద్దాం. దాంట్లో 50% కంటే ఎక్కువ మిగతా వాళ్లే ఉన్నారు. ఏది రిజర్వేషన్ లేని వాళ్లే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఓబీసీ వచ్చింది, తర్వాత జనరల్ ఉంది, తర్వాత ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రవర్ణ పేదలు. ఇక్కడ పేదలకే ఏమి దిక్కు లేదు, మళ్ళీ ఉండవాళ్ళల్లో అగ్రవర్ణ పేదలు. ఓకే, అగ్రవర్ణ పేదలు ఉంటే ఎవరికైనా న్యాయం జరగాల్సింది. మరి ఈడబ్ల్యూఎస్ ఎందుకు? ఇక్కడ ఏంటంటే ఇది కుట్ర. కావాలని ఒక జంజీ లాంటి ఒక బృహత్కర కార్యక్రమం జరిగింది, దేశంలో మార్పు వచ్చింది, యువతలో చైతన్యం వచ్చింది. అదే విధంగా దీన్ని వాళ్ళు అంటే కక్షపూరితంగా తీసుకొని రిజర్వేషన్ హటావ్ అంటున్నారు. రిజర్వేషన్ హటావ్ అన్నటువంటి ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో బేషరత్తుగా వాళ్ళ ఆస్తులన్నింటిని కూడా జాతీయం చేయమనండి, జనరలైజ్ ఇచ్చేయమనండి. అసలు రిజర్వేషన్ వద్దు, కుల వ్యవస్థ కూడా వద్దండి. ఇక రిజర్వేషన్ లేనప్పుడు కుల వ్యవస్థ మాత్రం ఎందుకు? అంతే, జాతి హటావు అంతే. నేను మీ ఆస్తులన్నింటి కూడా హటావు, జాతి హటావు, మొత్తం జనరలైజ్ చేయండి. ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ వద్దు మాకు, మేము సంవిధాన ప్రకారమే వెళ్దాం. సో అందరం జనరలైజ్ గా మాట్లాడదాం, అందరం జనరలైజ్ గా ఉందాం. మా పిల్లని మీకు ఇస్తాం, మీ పిల్లని మాకు ఇవ్వండి, మీకు మాకు 1000 పొత్తు కంచం పొత్తు పెట్టేయండి. అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, ఆవేశం ఇలాంటిది. అంటే ఎక్కడో ఆరాకొర 13-12% ఉన్న రిజర్వేషన్ల మీద పడి ఏడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రబుద్ధులు, మరి వాళ్ళ దగ్గరే కూడా ఎక్కువ సంపద ఉంది కదా, మరి వాళ్ళ దగ్గర కూడా ఆ సంపద ఉండకూడదు. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినట్టు భూ సంస్కరణలు తీసుకొచ్చి ఎవరికి కూడా 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదని ఒకరు తీసుకురండి. వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా రిజర్వేషన్ హటావ్ అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రబుద్ధులు, బుద్ధి లేని వాళ్ళు,
వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నిటి కూడా ఒక వ్యక్తి తన కుటుంబంలో బ్రతకడానికి 3 ఎకరాలు చాలు. ఆ 3 ఎకరాలు ఉంచుకొని స్వచ్ఛందంగా వాడు నిజమైనటువంటి వ్యక్తి అయితే, వాడు నిజమైన దేశభక్తుడు అయితే, వాడికి నిజంగా జాతి పట్ల లేదంటే భారతదేశం పట్ల గౌరవం ఉండుంటే మరి వాటి దగ్గర ఉన్నటువంటి భూమిని స్వచ్ఛందంగా జాతీయం చేసేయమనండి, రాసిచ్చేయమనండి అక్కడ ఉన్నటువంటి పేదలకి. సో అలాంటప్పుడు రిజర్వేషనే అవసరం లేదు. కాబట్టి ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి చర్య. 13-17% ఉన్నటువంటి రిజర్వేషన్ ఏడ్చే వెధవలు ఇలా చాలా మంది దేశంలో ఉన్నారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ పిల్లల్నే మీరు అగ్రవర్ణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకోండి, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోండి, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వండి. సో ఈ రిజర్వేషన్ అవసరం లేదు. మీ భూములన్నీ జాతీయం చేయండి, రిజర్వేషన్ అవసరం లేదు. మనం ఒక సమపంక్తి భోజనాలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు కనీసం ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి ఇప్పటికీ కూడా రానివ్వరు, ఇప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడరు, ఇప్పటికీ కూడా వాళ్ళతో కనీసం ఛాయ్ తాగినా వాళ్ళ గ్లాసును గడిగలేనటువంటి సంస్కారం ఉన్నటువంటి ఈ దేశంలో రిజర్వేషన్ గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు సమాజానికి పట్టిన చీడ పురుగులు లాంటి వాళ్ళు. సో సమాజానికి పట్టినటువంటి భ్రష్టు లాంటి వాళ్ళు. సో కాబట్టి ఇలాంటి ఇంకా బూతు మాటలు వస్తున్నాయి. ఇలాంటి వెధవల్ని నిష్పక్షపాతంగా మనందరం చెంపపెట్టులాగా చెంపదెబ్బ కొట్టినట్టు చేయాలి. ఏంటంటే రిజర్వేషన్ల మీద పడి ఏడ్చే వెధవలందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే మీరందరూ కూడా మీ పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని మీరు చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి 97% భూమిని లేదంటే 90% భూమిని ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి నిష్పక్షపాతంగా బేషరత్తుగా 3 ఎకరాలు ఉంచుకొని మిగతాదంతా ఇచ్చండి. అసలు రిజర్వేషన్ వద్దు, కులం వద్దు, ఏమి వద్దు. ఇదే మా నినాదం. అయితే రిజర్వేషన్ల ఫలాలు కొంతమంది దగ్గరనే ఆగిపోతున్నాయి. వాస్తవానికి అది సామాజిక ఆర్థిక ప్రయోజనాల కోసము అసమానతల కోసం చేసినా కానీ కొంతమంది వాళ్ళ కుటుంబంలో ఆగిపోతుంది తప్ప అసలైన పేదలకు అందట్లేవనే ఒక చర్చ ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? 100% యాక్సెప్ట్ చేస్తా. దీనికి న్యాయం అందరికీ న్యాయమే. ఇప్పుడు క్రిమిలేయర్ అని ఉంది, ఇప్పుడు ఒక ఉన్నత మళ్ళీ జాబ్ ఏదో చిన్న చిత్తగా పోస్ట్ వస్తే కాదు, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి పోస్టులు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి మాత్రమే క్రిమిలేయర్ని అప్లికేబుల్ చేయండి. చిన్న సన్నకారు ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి తీసేయడం వల్ల ఆర్థిక భారం పడుతుంది. అలాంటి వాళ్ళు తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏదో చిన్న జాబ్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో అనుకోండి, ఇక్కడ అటెండర్ పోస్టే ఉంది, అది కూడా గవర్నమెంట్ జాబ్. ప్రధాన కార్యాలయాలు, ప్రముఖ కార్యాలయాలు లేదంటే అధికారిక కార్యాలయాలు అదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాయి. వాటిలో అటెండర్ పోస్టులో, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులో ఇలాంటి వాళ్ళకి తీసేయడం వల్ల, రిజర్వేషన్ వాళ్ళ పిల్లలకి తీసేయడం వల్ల రాబోయే తరంలో వాళ్ళ అభివృద్ధిని వీళ్ళే అడ్డుకున్నట్టు, ప్రభుత్వాలే అడ్డుకున్నట్టు. లేదంటే ఎవడైతే ఈ రిజర్వేషన్ హటావు అంటున్నటువంటి ప్రబుద్ధులు ఉన్నారో, చదువుకున్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానికి బాధ్యత వహించాలి. ఈ రోజు చిన్న ఏదైతే గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఉన్నారో లేదంటే గ్రూప్ 3 ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ తీసేయడం వల్ల వీళ్ళకి ఆర్థిక భారం పడటమే. గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 దగ్గర నుంచి తీసేయండి, క్రిమిలేయర్ అప్లికేబుల్ చేయండి, వీఆర్ యాక్సెప్టెడ్. తప్పకుండా. అంటే ఒక చిన్న కుటుంబంలోని ఇప్పుడు ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ ఉండు, తనకు వచ్చే జీతంతో తన కుటుంబాన్ని ఇప్పుడున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆర్థిక అవసరతల్ని, ఇప్పుడున్నటువంటి అసమానతల్ని, ఇప్పుడున్నటువంటి చదువుల్ని ఏమండి, ఈరోజు ఆఫ్టర్ ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 180 రూపాయలు ఉంది. ఇప్పుడు ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ ఉండు, తనకు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలడు? సో కాబట్టి గ్రూప్ 2 నుంచి మీరు చేయండి, ఆ విధంగా క్రిమిలేయర్ అప్లికేబుల్ చేయండి, వీరు యాక్సెప్టెడ్. తప్పకుండా దాన్ని మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఎవరైతే చిన్న సన్నకారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయండి. గ్రూప్ 2 స్థాయి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ క్రిమిలేయర్ అప్లికేబుల్ చేయండి, వీరు యాక్సెప్టెడ్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మొత్తానికి జెన్జీతో సమావేశంలో భాగంగా రిజర్వేషన్లు అనేది కొనసాగుతాయి, ఆర్థిక సామాజిక అసమానతలు ఉన్నంతకాలం ఇక వాటిని అడ్డుకునే లేదు, ఎవరు కూడా రద్దు చేసే ఆలోచన లేదు, అలాంటి ఆలోచన ఎవరు పెట్టుకోవద్దని చెప్పి ఆయన చెప్పారు. నిజంగా ఈ వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ నుండి చూడడాన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా కూడా భ్రమ పెట్టించడం కోసం, మభ్య పెట్టించడం కోసం, జనాల్ని పిచ్చివాళ్ళని చేయడం కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇతను ఏదో సింపతి గెయిన్ చేయడం కోసం మాట్లాడిన మాటలే కానీ వాస్తవానికి ఆయన మనస్సులో ఉన్నదంతా కూడా విషబీజాలి. ఏ నాడు కూడా మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పాత ఇందిరాగాంధీ గవర్నమెంట్, నెహ్రూ గారి గవర్నమెంట్ లో ఆర్ఎస్ఎస్ ని అంటే తీవ్రవాద సంస్థగా పరిగణించారు. మీరు మొన్న కూడా చూసుకున్నట్లయితే యూకేలో, లండన్ లో ఈ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు. అంటే నేను ఏమంటానంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా భారతదేశ చరిత్ర మూలాల్ని
అది స్పృశించదు. భారతదేశ మూలాల్ని యాక్సెప్ట్ చేయదు. త్రివర్ణ పతాకాన్ని యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా జాతీయ గీతాన్ని ఆలపించడానికి చాలా వరకు ప్రజల మధ్యలో ఉంటే తప్ప మిగతా వాడు చేయరు. నేనేమంటున్నట్టే నిజంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారి మనస్సు లోతుల్లో నుంచి ఆ అవార్డ్స్ వచ్చినాయి కూడా వేరే యాక్సెప్ట్. కానీ యాజ్ ఏ అడ్వకేట్ గా నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్న దాని ప్రకారం అయితే ఈ ప్రపంచంలో ఉన్న అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సింపతిని గెయిన్ చేయడానికి వచ్చినటువంటి వ్యాఖ్యలే తప్ప వాళ్ళు నిజానికి ప్రతి విషయంలోనూ భారతదేశానికి వ్యతిరేకమే. వాళ్ళు ఒకటే, ఇక్కడ భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తీసేసి వాళ్ళు కాషాయ రంగు జెండా ఎగరేయాలి, అది వాళ్ళ ఎయిమ్. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు, తర్వాత నార్త్ లో ఉన్నటువంటి చాలా ఆ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా ఆ దిశగా కృషి చేస్తున్నాయి. సెక్యులర్ అనే పదాన్ని తీసేయడం కోసం కృషి చేస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ జేజమ్మ వచ్చినా సరే రిజర్వేషన్లు తీసేయలేరు. వాళ్ళ తాతల ముత్తాతలు తలుచుకున్నా సరే సంవిధానంలో ఒక అక్షరాన్ని కూడా పొల్లును కూడా వీళ్ళు తీసేయలేరు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సంవిధానం గురించి ఏం తెలుసు అండి? అందరూ బ్యాచ్కి ఏం తెలుసు? సంవిధానం గురించి ఏం తెలుసు? అసలు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చెప్పమనండి ఎవరన్నా కనీసం. పోనీ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ప్రియాంబుల్ రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో దాన్ని చెప్పమనండి. అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు కానివ్వండి, స్టేట్ మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రులు కానివ్వండి, ఏమండి బూడిద పూసుకునే వాళ్ళని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి, లేదంటే తపస్సు చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి సింహాసనాలు ఎక్కిస్తే రాజ్యాధికార అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? మీరు చూసుకున్నట్లయితే మనకు ఒక ఆయన ఉన్నారు, యోగులు భోగిలు అందరూ అందులోనే ఉంటుంటారు అన్నట్టు. ఆ రాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్నటువంటి క్రైమ్ రేట్ మీరు చూసుకున్నట్లయితే, మీరు ఈ ఈ మొన్న ఇచ్చినటువంటి ఎన్సీఆర్బి రిపోర్ట్ మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ మొన్న భారతదేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ థర్డ్ పొజిషన్ లో ఉంది. మరి ఫస్ట్ 2 పొజిషన్లు ఎవరున్నారండి? మానవ అక్రమ రవాణాలు ఎవరున్నారు మొదటి 2 పొజిషన్స్ లో? తర్వాత 5 పొజిషన్స్ లో, తర్వాత 4-5 పొజిషన్స్ లో ఎవరున్నారు? దయచేసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ కూడా అసమానతలు, క్యాస్ట్ డిస్క్రిమినేషను, దళితుల పైన దాడులు, ముస్లిమ్స్ పైన దాడులు, క్రిస్టియన్స్ పైన దాడులు, వాళ్ళని చంపేయటం, వాళ్ళ పిల్లల్ని అఘాయిత్యాలు చేయడం. చూడండి, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయడం చూస్తున్నాం. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సౌత్ లో జరుగుతుందా? సౌత్ లో జరిగిన ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే, అది కూడా అవగాహన లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు మాత్రమే. మరి అంత బుల్డోజర్ అని గొప్పలు చెప్పి ఎగరేసుకుంటారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏంటంటే కేవలం వీళ్ళు ఆర్థిక లూటి మాత్రం చేస్తున్నారు. ఎవడు ఇక్కడ ఉన్నోడే అవుతుండు. అరే మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పిండు, అరే కష్టపడ్డాడు ఎప్పటికైనా పేదోడు అవుతాడు, గొప్పోడు అవుతాడు అంటావు. కష్టపడ్డాడు కూలోడు ఎప్పుడో కూలోడుగానే ఉంటాడు. నేను బుద్ధి తిరిగిన దగ్గర నుంచి మా నాన్నగారు వాళ్ళు కూలే చేస్తున్నారు, వాళ్ళు ఇప్పటికీ కూలోళ్ళుగానే ఉన్నారు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, కష్టపడితే ఫలితం దక్కుతుంది. అది ఉద్యోగాలలో ఖచ్చితంగా పోరాడితే మాత్రమే అభివృద్ధి సాధించగలం. అది రాజకీయాల్లో పోరాటం మాత్రమే స్ఫూర్తి. పోరాటం చేస్తేనే గెలవగలం, పోరాటం చేస్తేనే సాధించుకోగలం. Thank you. ఇది మొత్తం ఒక మాట చెప్పండి, మీరు ప్రధానంగా కట్టె తెచ్చే విషయంలో, రిజర్వేషన్ల విషయంలో ఏం జరగాలి? రిజర్వేషన్లు తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే, ఎట్లా తీసేయాలంటే, ఎప్పుడైతే సమానత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమానత్వం వస్తుందో ఆ రోజు తీసేయమని చెప్తున్నాను. మీరు ఇప్పటి వరకు అన్నని అడిగినట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఆయన గురించి అసలు ఆయన ఎవరు భారతదేశంలో మాట్లాడడానికి? ఆయన ఒక ముఖ్యమంత్రి. ఆయన అసలు ఎవరని మాట్లాడతారు? దేశం మీద మాట్లాడే రైట్ ఎక్కడ ఆయనకి? ఆయన ఒక కన్సర్న్ మినిస్టరో, లేకపోతే ఆయనకి ఏమైనా పదవి ఉంటేనో, ఎగ్జిక్యూషన్లోనో, జ్యుడిషియరీలోనో, దేనిలోనో ఒక పదవి ఉంటే నువ్వు మాట్లాడి వీళ్ళు యాక్సెప్ట్. అసలు తలతోక లేని ఒక ఆర్గనైజేషన్ కి, అన్ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ అయిన ఒక ఆర్ఎస్ఎస్ కి, బ్యాన్ అయిన ఒక ఆర్గనైజేషన్ కి నువ్వు ఒక చీఫ్ అంతే. నీ మాటలు మేమెందుకు వింటాం? అసలు భారతదేశ ప్రజలు వినాల్సిన అవసరం ఏమున్నది నీ మాటలు? అసలు హూ ఆర్ యూ టు సేవ్? మీరు ఎవరు చెప్పడానికి? మీకేం అధికారం ఉన్నది? ఎవరు ఆ ప్రధానమంత్రినో లేకపోతే రాష్ట్రపతినో చెప్తే భారతదేశ ప్రజలు వింటారు. బట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అనేట ఆయన ఎవరైనా ఒక బ్యాన్ అయిన ఆర్గనైజేషన్ కి ఒక అధ్యక్షుడు అని చెప్తే మేము ఎందుకు వింటాం? రిజర్వేషన్ అనేది ఇప్పుడు 4 గుర్రాలు ఉన్నాయన్న. ఒకటేమో కుంటి గుర్రం, ఒకటేమో గుడ్డు గుర్రం, ఒకటేమో మంచిగా పుష్టిగా ఉన్నది, ఇంకోటేమో బలహీనంగా ఉన్నది. 4 ఒకటేసారి ఉరుకుమంటే ఉరకవు. అట్లనే బలహీన వర్గాలకు వీళ్ళకు గుడ్డు గుర్రానికి కొద్దిగా ఐ ట్రీట్మెంట్, కుంటి గుర్రానికి కొద్దిగా లెగ్ ట్రీట్మెంట్, ఇట్లా ఈ ట్రీట్మెంట్ ఇచ్చే వ్యవస్థనే రిజర్వేషన్ అని చెప్పి ఛత్రపతి సాహుజీ మహారాజ్ చెప్పిర్రు. ఆయనే ఫస్ట్ ఈ భారతదేశంలో ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చిన రిజర్వేషన్ పితామహుడు ఛత్రపతి సాహుజీ మహారాజ్. ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ మునిమనవాడు. ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నట్టే ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నట్టే. కాబట్టి ఈ ఉడత ఊపులకు అంటే మీరు ఇందాకలా కూడా
జెన్జీ ఉద్యమం సిజేపీ ఉద్యమంతో పోల్చిరు. వీళ్ళకంత సినిమా ఎక్కడదన్నా. ఇప్పుడు రిజర్వేషన్ హఠావ్ మూవ్మెంట్ కౌంటర్ గా జాతీయ హఠావ్ మూవ్మెంట్ కూడా నడుస్తున్నది. ఎందుకని దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ప్రజల్లోకి తీసుకుంటూ పోతలేరు? అంటే వీళ్ళకి ఏంటంటే డిస్క్రిమినేషన్ ఉండాలి, కానీ రిజర్వేషన్లు అంటే వీళ్ళ చెప్పుల కింద బానిసల లెక్క బతకాలనే థాట్ ఉన్నదో అది మనస్మృతి కాలం థాట్. అది ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నడిపిస్తుంది ఇప్పుడు ఇండియాని. రాజ్యాంగ ప్రకారం నడుస్తున్నది కాబట్టి మీరు కాదు కదా ఎవరు వచ్చినా మేము రిజర్వేషన్లు వదులుకోవడానికి రెడీ. కానీ మీరు మీ భూములు మీ ఆస్తులు వదులుకోవడానికి రెడీ అయితే మేము బరాబర్ మా రిజర్వేషన్లు వదులుకోవడానికి రెడీ. ఇది మొత్తంగా దేశంలో రిజర్వేషన్లు వదులుకోవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఆర్థిక అలాగే సామాజిక అసమానతలు తొలగిపోయిన తర్వాత అందరు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఆస్తులు అనేది సమానంగా పంచితే అలాగే కుల నిర్మూలన జరిగితే నిజంగా ఎలాంటి అసమానతలు ఉండవు. కాబట్టి ఆ రకంగా రిజర్వేషన్లు అవసరం ఉండదు తప్ప ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే కుదరదు, ఇది సాధ్యం కాదు, సరైనది కాదు అంటూ కూడా అడ్వకేట్ సుబ్బు అలాగే మరో అడ్వకేట్ కూడా చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.